పురుషుడి గురించి తెలుసుకోవాల్సినటువంటి లక్షణాలు అన్నమాట. దీనికి ఏం చెప్పారంటే తస్మాచ్చ విపర్యాసాత్ సిద్ధం సాక్షిత్వం అస్య పురుషస్య కైవల్యం మాధ్యస్థ్యం ద్రష్టృత్వం అకర్తృభావాశ్చ. అంటే పురుషుడికి ఏమేమి లక్షణాలు చెప్పారు అని అంటే సాక్షిత్వం ఒకటి, కైవల్యం, మాధ్యస్థ్యం, ఇంచుమించుగా సాక్షిత్వం మాధ్యస్థం రెండు ఒకలాంటివే, ద్రష్టృత్వం అకర్తృభావాశ్చ. ఎన్ని చెప్పారండి మీకు? ఇలా ఎందుకు లెక్కలు పెట్టి చెప్తున్నానంటే పరీక్షల్లో మనకి నెట్లో ఇచ్చేది ఇలాగే ఇస్తారు. పురుషుడికి ఎన్ని లక్షణాలు చెప్పారు, పురుషుల లక్షణాలు ఎన్ని చెప్పాడు గారికలో అని అడుగుతారు అనమాట. సాక్షిత్వం, కైవల్యం, మాధ్యస్థం, ద్రష్టృత్వం, అకర్తృభావం 5 లక్షణాలు చెప్పారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? తస్మాత్ విపర్యాసాత్ సిద్ధం. వాటి వ్యతిరేకమైనటువంటి లక్షణాలు ధర్మాలు కలిగి ఉన్నందువల్ల అస్య పురుషస్య సిద్ధం, ఈ పురుషుడికి ఈ లక్షణాలు స్థిరపడ్డాయి. ఏమిటి అంటే ఈ 5 అని చెప్పారనమాట. తస్మాత్ అంటే తస్మాత్ అంటే వాటి వ్యతిరేకమైనందువల్ల. వేటి వ్యతిరేకమైనందువల్ల మనం 5 లక్షణాలు చెప్పుకున్నాం. ఏంటది? త్రైగుణ్యం, ఈయనేమో నిస్త్రైగుణ్యుడు, త్రైగుణ్య రాహిత్యం. ఈయనకి వివేకిత్వం అంటే పురుషుడిది వివేకిత్వం, ప్రకృతిది అంటే వ్యక్తావ్యక్తాలు అనుకుందాం. వ్యక్తావ్యక్తాలు రెండింటివి కూడా మనకి అవివేకిత్వం, విషయత్వం, సామాన్యత్వం, అచేతనత్వం, ప్రసవధర్మిత్వం, త్రైగుణ్యం. ఇది వాటి లక్షణాలు. ఈ 6 వ్యక్తావ్యక్తాలకు ఉండే గుణాలు, వీటికి విపర్యమైనటువంటి వ్యతిరేకమైనటువంటి గుణాలు ఉన్నాయి అని. వ్యతిరేకమైన గుణాలు అంటే త్రైగుణ్యం లేకపోవడం, వివేకిత్వం అంటే అవివేకి కాకపోవడం, అంటే ప్రకృతి పురుష వివేకం కలిగి ఉండటం, అవిషయత్వం లేదా విషయి అని అనుకుందాము. అంటే ఈయన ఇన్ఫర్మేషన్ కాదు, ఈయన జ్ఞానం. ఈయన తర్వాత అసామాన్యత్వం అంటే ఆయన సామాన్యుడు కాదు, ఆయన యూనిక్ అని అర్థం, జనరలైజ్డ్ కాదు. చేతనత్వం అంతా అచేతనాలు, ప్రకృతి వ్యక్తావ్యక్తాలన్నీ అచేతనాలు. వాటికి చేతనత్వం కేవలం పురుషుడి వల్ల వస్తుంది కనుక ఈయన చేతనత్వం కలిగిన వాడు. అప్రసవ ధర్మిత్వం. అప్రసవ ధర్మిత్వం అంటే ఏమిటి? ఈయన వేరే వేటికి కూడా పుట్టుకుని ఇవ్వడు అని ఇందులో పురుష ధర్మాలు చెప్పారు. వీటి వల్ల ఈ గుణాల వల్ల ఈయనకు వచ్చినటువంటి ధర్మాలు ఏమిటి అంటే సాక్షిత్వం. సాక్షిత్వం అంటే ఏమిటి? ఆయన విట్నెస్ గానే ఉంటాడు. అంటే మనం అనుకుంటాం పూజలు చేస్తే మనకి ఏదేదో ఆయన పుణ్యాలు ఇచ్చేస్తాడు, మన కోరికలు తీరుస్తాడు, గుళ్ళకి వెళ్ళిపోతే వ్రతాలు చేస్తే కోరికలు తీరిపోతాయి, పిల్లలు పుట్టేస్తారు, లేకపోతే పరీక్షలు పాస్ అయిపోతాము, ఉద్యోగాలు వచ్చేస్తాయి, పెళ్లిళ్ళు అయిపోతాయి. ఇవన్నీ కరెక్ట్ కాదు. దేవుడు ఎవరికి ఏమీ చెయ్యడు. ఈజ్ ఓన్లీ సాక్షిభూతంగా మాత్రమే ఉంటాడు. అంటే మీకు ఆయన చూసేదల్లా మిమ్మల్ని మంచి మార్గంలో పెట్టడం కోసం మీకు వేదాలను అందించాడు. దాని ప్రకారం ధర్మ ప్రవర్తనాన్ని తెలిపాడు. ధర్మ ప్రవర్తనంగా ఉంటే మీకు అన్ని మంచిగా జరుగుతాయి, అన్ని దేవుడు ఇచ్చినట్లే. అలా లేకపోతే మీకు జరగవు. అలా ఉంటారా ఉండరా? ధర్మ ప్రవర్తన, అధర్మ ప్రవర్తన, ఈ రెండింటిని బట్టే మనకు ఉండేటటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ ఫలితం తెచ్చుకునేది మీరే, దారి చూపించేది మాత్రం ఆయన. అంతేగాని ఇవి మీరు కృషి చేసి మీరు సంపాదించుకోకుండా ఆయన మీకు ముక్తి పుణ్యానికి ఏమీ కూడా ఇవ్వడు. ఆయన కేవలం సాక్షిత్వం. నువ్వు పాపాలు చేసుకుంటుంటే కష్టాలు పడుతుంటూ అది ఆయన చూస్తుంటాడు అంతే. అంతకంటే నీ కష్టాలు గట్టెక్కించడానికి ఏమీ కృషి చేయడాయినా ఏమీ ఉపకారం చేయడు. నేను చెప్పాను నాయన, నిన్ను నువ్వే ఉద్ధరించుకొని ఆయన ఉద్దేశంగానే ఉంటుంది అంతే. అంచేత దాన్ని సాక్షిత్వం అని అంటాం. కైవల్యం అంటే ఏమిటి? ఇంకా తను ఒక్కడే, అద్వైతం అనమాట. కైవల్యం అంటే అద్వైతం, తను తప్ప ఇంకా ఏమీ లేదు, నేనే సమస్తం అనే జ్ఞానం కలిగిన వాడు. తాటస్థ్యం అంటే న్యూట్రల్. అంటే కొందరు మనుషులు అవుతున్నారు, కొందరు జంతువులు అవుతున్నారు, కొందరు పక్షులు అవుతున్నారు, కొందరు మనుషుల్లో మంచి వాళ్ళు ఉంటున్నారు, దుర్మార్గులు ఉంటున్నారు, హీరోలు ఉంటున్నారు, విలన్లు ఉంటున్నారు, అందమైన వాళ్ళు ఉంటున్నారు, అందవిహీనులు ఉంటున్నారు. ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే చెప్పంగా వాళ్ళ కర్మల్ని బట్టి మాత్రమే వస్తాయి అవన్నీ. వాటిలో న్యూట్రల్ గానే ఉంటాడు. వీడు పాపం అసహ్యంగా ఉన్నాడని ఏమైనా చేద్దామనో, లేకపోతే వీడి కన్ను పోయి పుడుతున్నాడు, వీడికి కన్ను పోకుండా ఉండేలా చేద్దామనో ఏమీ అనుకోడు ఆయన. అవన్నీ మన లక్షణాలన్నీ మనం సంపాదించడం అంచేత ఈయన న్యూట్రల్ గా ఉంటాడు. రెండింటి మధ్యన కంపారిజన్ చేసి వీళ్ళకి ఉపకారం చేద్దాము, వీళ్ళకి తక్కలేదు అని అలాంటి బ్యాలెన్స్ ఏం చేయడు ఆయన. అదొకటి. తర్వాత చైతన్యం, ఇది చాలా ఇంపార్టెంట్. అసలు మనలో ఈ చైతన్యత్వం ఉన్నది అంటే అది ఆయనే. కేవలం పురుషుని వల్లనే మనకు చైతన్యం కలుగుతుంది. ఒక్క పురుషుడు తప్పిస్తే మిగతా ప్రకృతి అంతా కూడా చైతన్యం కానే కాదు, అంతా జడమే.
ఈ జడం చైతన్యంగా కనపడడానికి కారణం పురుషుల్లో ఉండేటటువంటి చైతన్య తత్వము అని అన్నమాట. తర్వాత అకర్తృభావం, ఆయన కర్త దేనికి కర్త కాడు. ఆయన ఏ పని ఆయన చెయ్యాలి అని అనుకోడు, ఆయన చెయ్యడు, అంతే. ఆయన జ్ఞానం ఉంది, ఆయనే జ్ఞాన స్వరూపం కదా. పురుషుడే జ్ఞాన స్వరూపం అయినప్పుడు ఇంకా ఆయన పని చేయాల్సిన అవసరం ఏముంది, ఏమి చెయ్యక్కర్లేదు, ఆయనే జ్ఞాన స్వరూపం. అంచేత ఆయన కర్తృభావం తీసుకోడు, దేనికి కర్త కాదాయన. అందుకనే మనం ఏంటి నా ప్రకృతి నా వికృతి అన్నాం అనమాట. అదే అంటాం, జ్ఞాన స్వరూపం, అది అకర్తృభావం కలిగిన వాడు. కనుక ఇవన్నీ చెప్పారు, 5 లక్షణాలు చెప్పారు, 5 ధర్మాలు పురుషుడికి ధర్మాల కింద చెప్పారు. సో పురుషుడి ధర్మాలలో ఇవి ఉన్నాయి అని అన్నప్పుడు, ఇవి ఏమైనా ఇచ్చినప్పుడు, ఇప్పుడు ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకున్నాము అంటే ఇవన్నింటిలోనూ క్వశ్చన్స్ రావచ్చండి, మీకు కారికలాగా రావు, కానీ క్వశ్చన్ కింద ఇప్పుడు పురుష ధర్మాల్లో ఇవి చెప్పారు అని అంటాడు అని ఒక సాక్షిత్వం, కైవల్యం, ఇంకేమన్నా కూడా మనకి జడం, కర్తృత్వం ఇలా పెట్టాడు అనుకోండి, అప్పుడు మనం కరెక్ట్గా పెట్టగలం. కర్తృత్వాలు జడాలు అనేవి పెట్టకూడదు అనమాట. అందుకని ఇవి తెలియాలి, మనం చదువుకోవాలి. తర్వాత తస్మాత్ సంయోగాద్ అచేతనం చేతనావత్ ఇవ లింగం గుణకర్తృత్వేపి తథా కర్తేవ భవత్యుదాసీన. అంటే ఇందులో చూడండి, ఇందులో ఇప్పుడే మనం పైన చెప్పుకున్నాము, ఇవన్నీ అచేతనాలని చెప్పుకున్నాం కదా, ప్రకృతి నుంచి వచ్చినవన్నీ అచేతనాలే. ఇవి చేతనత్వం ఎందుకు కనిపిస్తుంది అంటే కేవలం తస్మాత్ తత్ సంయోగాత్ అచేతనం చేతనావత్ ఏవ లింగం. అంటే అది ఆ చిహ్నం అన్నమాట, ఆ పరమాత్ముడి దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆ చేతనత్వాన్ని పట్టుకున్నందువల్ల ఈ అచేతనత్వం అంతా కూడా చేతనంగా మనకి కనిపిస్తుంది. ఇదే దీనికి మనం ఇక్కడ మీకు ఇక్కడ చూడండి, అచేతనం సహజంగా అచేతనాలైన లింగం. లింగం అంటే మనం చాలా చిన్నము అని చెప్పుకున్నాం. బుద్ధి ఇక్కడ లింగము అని అంటే లింగ శరీరావయవాలు. లింగ శరీరము అని అంటే ఇక్కడ మీకు ఈ సబ్జెక్ట్ లో వచ్చేటప్పుడు సూక్ష్మ శరీరాన్ని లింగ శరీరము అని అంటాం. మనకు సూక్ష్మ శరీరం అంటే తెలుసు కదా, సూక్ష్మ శరీరాన్ని లింగ శరీరము అని అంటాం. మనం 17 అవయవాలు కలిసి 17 జ్ఞానాలు కలిసి అది సూక్ష్మ శరీరం అవుతుంది. అంటే ఈ ఈ స్థూల శరీరం పోయిన తర్వాత ఆత్మని అంటి పెట్టుకుని సూక్ష్మ శరీర రూపంలో బయటకు వెడలిపోతుంది. దీన్ని ఈ సూక్ష్మ శరీరాన్ని లింగ శరీరం అని అంటాం. అంచేత అచేతనం లింగం. ఇందులో ఈ బుద్ధి మొదలైనటువంటి లింగ శరీర అవయవాలన్నీ కూడా అచేతనాలే. అంటే ప్రకృతి నుంచి ఏర్పాటయ్యేవన్నీ కూడా అచేతనాలే. తత్ ఆ చేతనుడైన పురుషుని యందు ఆ సంయోగము వలన, అంటే ఇవన్నీ పురుషుణ్ణి ఆశ్రయించుకొని పురుషుణ్ణి పట్టుకొని ఉన్నాయి కనుక ఆ పురుష సంయోగం వలన ఇవి చేతనాల్లాగా కనపడతాయి. చేతనావదివ తథా. అదేవిధంగా దీనికి ఆపోజిట్ కూడా జరుగుతుందండి. పురుషుడు కూడా మోసపోతాడు, ఆ నల్లు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారని. ఎప్పటికీ ఇవన్నీ కూడా ఈ అచేతనాలన్నీ ఆయన అంటి పెట్టుకొని ఆయన చేతనత్వాన్ని ప్రతిఫలింప చేసుకొని ఇవి చేతనాలుగా కనిపిస్తుంటే ఆయన ఏమనుకుంటాడంటే పాపం తను మోసపోతాడు. ఏమనుకుంటాడు, వీటితోనే కలిసి ఉంటూ అవి చూపిస్తున్నటువంటి ఆ వాటి తాలూకు కర్తృత్వ భావాలు కానీ అలాంటివన్నింటినీ తనవే అని ఈయన అనుకుంటాడు. పాపం ఈయన కూడా నేను కర్తలా కనిపిస్తాడు మనకి, ఏదో వీడే చేస్తున్నాడు, వీడే ఆత్మ అంటే అన్నట్టుగా మనకు కనిపిస్తాడు. దీనికి ఏమిటంటే అదే విధంగా త్రిగుణాలతో కూడిన బుద్ధి మొదలైనవి ఇవన్నీ కూడా ప్రకృతి స్వరూపాలు, అంటే త్రిగుణ స్వరూపాలే కదా. ఇవి కర్తృత్వం కలిగి ఉన్నప్పటికీ వాటి యందు ప్రతిఫలిస్తున్నందువలన దాని ద్వారానే కదా మనకి మన చర్యలన్నీ కూడా మనకి ప్రస్ఫుటం అవుతున్నది. అందుకని పురుషుడేమీ కార్యమేమీ చెయ్యడు కదా, అకర్తృత్వం కదా, తటస్థుడు పురుషుడు, న్యూట్రల్ ఫెలో. అయినప్పటికీ ఇవన్నీ కూడా కర్తృత్వం కలిగి ఉన్నందువల్ల ఇవి మనకన్నీ గోచరం అవుతున్నందువల్ల తటస్థుడైన పురుషుడే ఇవన్నీ చేస్తున్నాడా అని ఆయన మనకి కర్తలాగా కనిపిస్తున్నాడు అని ఇక్కడ చెప్పారు. ఇందులో పెద్ద క్వశ్చన్ రూపంగా వచ్చేది మనకి ఏమీ కనపడదు, ఇందులో కొత్తనే చదువుకున్నామంతే. ఇదొకటి. ఇందులో ఒక విచిత్రమైన క్వశ్చన్ ఎక్కువసార్లు ఇచ్చాడు పరీక్షల్లో. ఇదేమిటంటే ఇప్పుడు పైన చెప్పాడు కదా, ఇందులో ఇప్పుడు సృష్టి జరిగేటటువంటిది ఎలా జరుగుతుంది అనేది, అంటే ప్రకృతి పురుష ఆకర్షణ, ఈ ఇద్దరి మధ్య ఉండేటటువంటి ఆకర్షణ వలన. ఇందులో ఏం చెప్పారంటే ఈ కార్యక్రమంలో పురుషస్య దర్శనార్థం కైవల్యార్థం తథా ప్రధానస్య పంగ్వందవదుభయోరపి సంయోగ స్తత కృత సర్గ, సంయోగ తత కృత సర్గ అని చెప్పారు.
సర్గ అని అంటే సృష్టి అని అర్థం అండి. సంయోగ తతః కృతః సర్గ, సంయోగము వలన ఈ ఈ ఈ సృష్టి అంతా కూడా, ఈ సర్గ అంతా కూడా జరిగింది. ఏం సంయోగం వలన? పురుషస్య పురుషస్య తథా ప్రధానస్య, పురుషుడు ప్రధానము. ప్రధానము అని అంటే మూల ప్రకృతి అని చెప్పుకున్నాం. అంటే ప్రకృతి పురుష సంయోగం వలన ఇది జరిగింది. ప్రకృతి పురుష సంయోగం ఎందుకు జరగాలండి? అసలు ఇక్కడ ఎందుకు జరగాలి? ప్రకృతి పురుషుడికి సంయోగం ఎందుకు జరగాలి అని అంటే, పురుషస్య ప్రధానస్య, పురుషస్య కైవల్యార్థం, ప్రధానస్య దర్శనార్థం, ఇలా అన్వయించుకోవాలి దీన్ని. అంటే ప్రధానము అంటే ప్రకృతి కనుక, ప్రకృతి ఎప్పుడు ఎలా ఉంటుందంటేనండి, పురుషుడు తనని గమనించాలి, పురుషుడు తన పట్ల ఆకర్షితుడు కావాలి అని ప్రకృతి ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటుంది. అందుకని ప్రకృతి ఎప్పుడు కూడా అందంగా ఉంటుంది. ప్రకృతి అందంగా ఉంటుంది. పురుషుడు దృష్టి తన మీద పడాలి, పురుషుడి దర్శనం కావాలి అని తను కృషి చేస్తూ ఉంటుంది. అంటే అది ఒక విధమైన ఆకర్షణ ప్రకృతికి పురుషుడి పట్ల ఉన్నది. ఇంకా పురుషుడికి ఏంటి, ఓకే, ఈ ప్రకృతి ఉంటే ఉండవచ్చును. ఇక్కడ ప్రకృతి అంటే స్త్రీతో పోల్చుకోండి, పురుషుడు అంటే పురుషుడు అనుకుంటే ఇప్పుడు స్త్రీకి అటువంటి కోరిక ఉండొచ్చు. పురుషుడికి ఎందుకు ఉండాలి? పురుషుడు మనం తటస్థుడు అన్నీ చెప్పుకున్నాం కదా, సాక్షిత్వము, అప్రసాదం ఇవన్నీ చెప్పుకున్నప్పుడు మరి పురుషుడికి ఎందుకు ఈవిడ వల్ల కావాలి అని అంటే, దీని పై కారికలో చూడండి. అంటే మనం ఇది అర్థం చేసుకోవాలంటేనండి వెంటనే విడిగా చదువుకుంటే దీని అర్థమవుతుంది, కానీ ఎందుకు ఇలా చెప్పాడు అనేది అర్థం కాదు మనకి. అర్థం కావాలంటే మనం వేరు వేరు కారికల్ని కనెక్ట్ చేసుకుంటూ వస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ దీని పై కారికలో ఏం చెప్పాడు? కైవల్యం ఉంది అని చెప్పాడు. కైవల్యం ఏమిటి? తను ఒక్కడే, గత సమస్తం తనే, అంతే. ఇంకా కైవల్యం అంటే ఇంకా అద్వైతం, అంతే, ఇంకేం లేదు. సో ఈ కైవల్య స్థితిలోనే పురుషుడు ఎప్పుడూ ఉండాలి ఇంకా. అంతేగాని ఈ ప్రకృతితో తనకేమి సంబంధం ఉంది అనే భ్రమలో ఆయన ఉండకూడదు అని ఒక కారికలో చూసాం. తర్వాత ఇంకో కారికలో ఏం చూసాం మనం? ఈ అచేతనాలైనటువంటి బుద్ధి మొదలైన వాటి కర్తృత్వం వలన, వాటితో నిత్యం కలిసి ఉన్నందువలన తానే కర్తగా ఒక అభిప్రాయాన్ని పొందేస్తున్నాడు. ఆయన పొరపాటు పడిపోతున్నాడు అనే అభిప్రాయం వచ్చింది. ఇప్పుడు ఆయనకి ఏమిటి కోరిక? ఏమిటి ఆయనకి కైవల్యం కావాలి. పురుషుడికి కైవల్యం కావాలి అని అంటే ఏమిటి? ప్రకృతిని ఆయన వేరుగా చూడగలగాలి, ప్రకృతిని విడిగా చూడగలగాలి. అందుకని ఆయన ప్రకృతిని చూస్తాడు, గమనిస్తాడు, నాకు దీంతో సంబంధం లేదు అనుకుంటాడు అన్నమాట. ఈవిడేమో ప్రకృతి ఏమో ఆయనని ఆకర్షించాలి అని ఆయన దర్శనార్థం ఈ ప్రకృతి కృషి చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల వీళ్ళిద్దరి వ్యవహారం ఎలా ఉంటుందంటే, ఇందులో వీళ్ళిద్దరికీ చెరొక ధ్యేయము ఉంది. పురుషుడు తనని గమనించాలని ఈవిడి ధ్యేయం, ఆవిడ్ని గమనించడం ద్వారా నేను కైవల్య స్థితిలో ఉన్నవాడిని, ఆమెకి నాకు సంబంధం లేదు అని అనుకోవాలని ఈయన. వీళ్ళిద్దరి టార్గెట్లు ఇవి. వీళ్ళిద్దరి టార్గెట్లతో వీళ్ళిద్దరిని ఎలా పోల్చాడంటే, పంగు అంధ అని పోల్చాడు. పంగు అంటే కుంటివాడు, అంధుడు అని అంటే గుడ్డోడు. ఈ గుడ్డాడు కుంటాడులాగా పురుషుని ప్రకృతిని పోల్చారు. ఉభయోహ అపి, వీళ్ళిద్దరూ కలిసి సాగుతారు. ఎలాగా? వీళ్ళిద్దరికి టార్గెట్లు ఉన్నాయి, గమ్యాలు ఉన్నాయి. ఈ గమ్యాన్ని చేరాలి అంటే, ఓ గుడ్డివాడు ఒక కుంటివాడు ఒక గ్రామం చేరాలి. ఇందులో ఏమిటి? కుంటివాడేమో నడవలేడు, గుడ్డివాడికేమో కళ్ళు కనిపించవు. కానీ వీళ్ళిద్దరూ కలిస్తే వాళ్ళ గ్రామానికి వెళ్ళిపోవచ్చు. ఎందుకని? కుంటాడు దారి చెప్పగలడు, గుడ్డాడు నడవగలడు, ఉంది కదా. అంచేత కుంటాడు గుడ్డాడు భుజాల మీద ఎక్కి కూర్చుంటే ఆయనేమో దారి చెప్తూ ఉంటాడు, నువ్వు లెఫ్ట్కి వెళ్ళు, రైట్కి వెళ్ళి అని చెబుతూ ఉంటాడు. ఈయన చక్కగా నడుచుకుంటూ తీసుకెళ్ళిపోతాడు. ఇద్దరు కూడా గమ్యం చేరతారు. ఆ విధంగా ఇక్కడ ప్రకృతి ఈ సృష్టి అనే తన గమ్యాన్ని చేరడానికి పురుషుణ్ణి ఉపయోగించుకుంటుంది. అలాగే పురుషుడు తన కైవల్యాన్ని గుర్తించడానికి ప్రకృతిని గుర్తించుకుంటాడు. అంచేత వీళ్ళిద్దరూ కలుస్తారు. వీళ్ళిద్దరి కలయిక వలన అక్కడ సృష్టి అనేది ప్రారంభమైంది అని చెప్పి ఇందులో చెప్పారు. పంగంటే కుంటి అని అంటే వీడికి కనిపిస్తోంది, అంటే చైతన్యత్వం ఉన్నది కానీ కర్తృత్వం లేదు, నడవటం లేదు. అంచేత పంగు ఇక్కడ భుజం మీద ఉండేవాడు, ఇది పురుషుడు అన్నమాట. అంధుడు ప్రకృతి అన్నమాట. అది వాళ్ళిద్దరు పోలికను. సో వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ టార్గెట్ ని చేర్చుకోవడానికి చేసే ప్రయాణంలో సృష్టి జరిగింది. సర్గ అంటే సృష్టి అని అర్థం అనమాట. ఇలా చెప్పారు అనమాట. ఇది పంగు అంధ వత్ ఉభయోః అపి సంయోగః తతః కృతః
సర్గ అని చెప్పారనమాట. ఇది ఒకటి ఒక ఇప్పుడు క్వశ్చన్. అంధుడు ప్రకృతి, పంగువము పురుషుడు. కరెక్ట్. అంతేనే కదా? ఓకే. ఇది మనకి వాడు క్వశ్చన్ కింద ఇచ్చాడు చాలా సార్లు. తర్వాత ఇందులో ఈ కారిక 22 ఇంపార్టెంట్ అండి. సృష్టి ఎలా జరుగుతుంది అనేది ఆర్డర్ చెప్పాడు. ఏం చెప్పాడంటే ప్రకృతే మహా, ఇక్కడ విడిగానే చదివి వినిపిస్తాను మీకు. ప్రకృతే మహాన్ తతః అహంకారః తస్మాత్ గణశ్చ షోడశకః తస్మాత్ అపి షోడశకాత్ పంచభ్యః పంచభూతాని. ఇది ఎలా సృష్టి జరిగింది అనే చెప్పేశాడు. ప్రకృతే మహా అంటే బుద్ధి అన్నమాట. మహత్ ప్రకృతే మహాన్ అంటే ప్రకృతే మహత్. ఇక్కడ మహత్ వచ్చింది, ప్రకృతిలో నుంచి మహత్ వచ్చింది. తతః అందులో నుంచి అహంకారం వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ప్రకృతిలో నుంచి మహత్తులో నుంచి అహంకారం. తస్మాత్ గణశ్చ షోడశకః, ఇందులో నుంచి పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, బుద్ధి, మళ్ళీ పంచ తన్మాత్రలు 16 గణశ్చ షోడశకః. ఇందులో నుంచి 16 గణాలు వచ్చాయి. ఎలా వచ్చాయి అంటే 16 తత్వాలను తస్మాతపి షోడశకాత్ పంచభ్యః పంచభూతాన్ని. ఈ 16లో 5 పంచభూతాలు. ఈ పంచభూతాలు 5 ఎందులో నుంచి వచ్చాయి? పంచభ్యః అంటే పంచ తన్మాత్రల నుంచి పంచభూతాలు వచ్చాయి. మిగతా 11 అంటే అహంకారంలో నుంచి 16 గణాలు వచ్చాయి. ఇందులో 5 తన్మాత్రల్లో నుంచి వచ్చిన పంచభూతాలు, మిగతా 11 ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, 10 ప్లస్ మనస్సు 11, ఇవి 16. ఈ రకంగా ఈ స్టేట్మెంట్ వేశారనమాట. ఈ రకంగా సృష్టి జరిగింది. ఇంకా తర్వాత ఏం లేదు, అక్కడికి మేనిఫెస్టేషన్ అయిపోయింది, రూపాలు వచ్చేసాయి, ఉపాధులు వచ్చేసాయి కనుక ఇంకా తర్వాత వికృతులు ఏమి ఉండవు అన్నమాట. అట్లా చెప్పారు ఇది. తర్వాత కనుక మొత్తం మీద మనం ఈ రకంగా ఈ ఆర్డర్ కూడా అడగచ్చును వాడు. అంటే సృష్టి వచ్చిన విధానం ఆర్డర్ ఏమిటి అని అడగచ్చును వాడు అనమాట. అంటే అందులో మహత్తు, అహంకారం, మనస్సు అనొచ్చు. అహంకారం ముందు పెట్టి మహత్తు, మనస్సు ఇట్లానే ఉంటాయండి క్వశ్చన్స్. అంతకంటే మీకు ఏదో కారికలు, తాత్పర్యాలు, పదార్థాల్లాగా ఏమీ ఉండదు. ఇక్కడ అధ్యవసాయో బుద్ధి ధర్మ జ్ఞానం విరాగ ఐశ్వర్యం సాత్వికమేతత్ రూపం తామసం తామసం అస్మాత్ ద్విపర్యంతం. అంటే ఇది ఒకటి. ఇందులో ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ నుంచి బుద్ధి ధర్మ అంటే బుద్ధి ధర్మాలు చెప్తున్నాడు. బుద్ధి అనేది మొట్టమొదటి ప్రకృతిలో నుంచి వచ్చింది బుద్ధి. తర్వాత నుంచే కదా సృష్టి అంతా వచ్చుకొచ్చింది. అప్పుడు బుద్ధికి ఉండే ధర్మాలు ఏమిటి అనేది ముందు చెప్తున్నాడు. వరుసగా ఒక్కొక్కటి ప్రధానానికి చెప్పేశాడు. ప్రధానానికి ఉండే ధర్మాలు ఏమిటి, వ్యక్తావ్యక్తాలకు ఉండే ధర్మం ఏమిటి, వాటికి సారూప్యాలు ఏంటి, వైరూప్యాలు ఏమిటి, పురుషుడికి వ్యక్తావ్యక్తాలకి ఉండేటటువంటి వైరూప్యాలు ఏమిటి, ఇలా వరుసగా చెప్పుకొస్తూ ఇప్పుడు ప్రకృతిలో నుంచి వచ్చిన మొట్టమొదటి వ్యక్తము బుద్ధి. ఈ బుద్ధి ధర్మాల గురించి ఈ కారికలో మనకి చెప్పాడు అనమాట. ఏం చెప్పారు అని అంటే అధ్యవసాయ బుద్ధి. అధ్యవసాయ అంటే జ్ఞానం పొందటం, అంటే నిర్ణయంగా ఖచ్చితమైనటువంటి జ్ఞానాన్ని పొందటం బుద్ధి లక్షణం. మనం చెప్పుకున్నాగా బుద్ధి ఏం చేస్తుంది, మనకి కనపడేటువంటి జ్ఞానేంద్రియాలకి తోచేటటువంటి విషయాల్ని ఇది అని స్థిరీకరించి చెప్తుంది. అఫ్ కోర్స్ బుద్ధి అది స్థిరీకరణ చేయడానికి చిత్తం యొక్క సహాయం తీసుకుంటుంది. అది మనకు తెలుసున్నది, మనం చెప్పుకున్నాం అది. సో ఈ నిర్ణయించడం అనేటటువంటిది బుద్ధి లక్షణము అని చెప్పారు. తర్వాత బుద్ధి ధర్మాలు ఏం చెప్పారు అంటే 4 ధర్మాలు చెప్పారు. బుద్ధి ధర్మాలు ఏంటి? ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యాలు. ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము. ధర్మాలంటే దేన్ని బట్టి వస్తాయండి? 3 గుణాలు ఉంటాయి. సత్వ, రజస్, తమో గుణాలు ఉంటాయి. సత్వానికి సంబంధించిన ధర్మాలు ఉంటాయి, రజస్సుకు సంబంధించిన ధర్మాలు ఉంటాయి, తమస్సుకి సంబంధించిన ధర్మాలు ఉంటాయి. సత్వానికి సంబంధించిన 4 ధర్మాలు ముందు చెప్పాడు. ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యాలు. ఇవన్నీ కూడా బుద్ధిలో ఉండే సాత్వికత లక్షణానికి సంబంధించి ఉండేటటువంటి ధర్మాలు. తామస ధర్మాలు అంటే ఏమిటి? ఎప్పుడు సత్వానికి ఆపోజిటే కదా తమస్సు. సో దీనికి ఆపోజిట్ అంటే అధర్మం, అజ్ఞానం. వైరాగ్యం అంటే రాగద్వేషాలు, ఐశ్వర్యం అంటే అనైశ్వర్యం.
సో దీని ఆపోజిట్లన్నీ తామస ధర్మాలు అని చెప్పాడు. సో ఈ 4 సాత్విక ధర్మాలు, సాత్విక ధర్మం వల్ల వచ్చేటటువంటి బుద్ధి లక్షణాలు, దీని ఆపోజిట్ 4 తామస ధర్మం వల్ల వచ్చేటటువంటి బుద్ధి లక్షణాలు. 8 లక్షణాలు చెప్పాడు. మరి రజస్సు లక్షణాలు చెప్పలేదేమిటి అని అనుకోకూడదు. ఎందుకంటే ఇంకా రజస్సు అంటే ఏమిటండి? ప్రకాశమానం చేసేటటువంటిది, అంతే కదా. చైతన్యవంతాన్ని చేసేటటువంటిది, చైతన్యత్వాన్ని కలిగించేది. ఎప్పుడు కూడా పురుషుడి యొక్క చైతన్యత్వం మొట్టమొదల ఆవిష్కరణ అయినటువంటి బుద్ధిలో ప్రతిఫలిస్తుంది. ఆ బుద్ధిలో నుంచి అదే చైతన్యత్వం వీటికి అన్నింటికి కూడా, తర్వాత వచ్చేవిటన్నింటికి కూడా ప్రతిఫలించేలాగా అందజేస్తుంది బుద్ధి. అంచేత అదే రజస్ అంటే. చేతనత్వాన్ని కలిగించడం, కర్తృత్వాన్ని కలిగించడం, అదే కదా రజస్ అంటేను. ప్రకాశమానం చేయటము. ఈ పని చేస్తుంది ఇంకా దాన్ని వేరే ఏమి ప్రత్యేకించి దానివల్ల కొత్తగా వచ్చేటటువంటి ధర్మాలు ఏమి చెప్పక్కర్లేదు అని వాళ్ళు చెప్పలేదు. 4 సత్వధర్మాలు, సాత్విక ధర్మాలు, 4 తామస ధర్మాలు చెప్పారు. రాజసానికి వేరే ధర్మాలు ఏమి ఉండవు, ప్రకాశమానం చేయటమే ధర్మము అనుకుతుంది అనమాట. అదే అలా చెప్పారు బుద్ధి ధర్మాలని. సాత్విక ధర్మాలు 4, ఇవి ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇవన్నీ క్వశ్చన్స్ లో రాగలిగేవి. బుద్ధి యొక్క సాత్విక ధర్మాలు 4 ఏంటంటే ధర్మజ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యాలు. తామస ధర్మాలు 4 అంటే వీటి ఆపోజిట్ల అధర్మ, అజ్ఞాన, రాగ, అనైశ్వర్యాలు. రజోధర్మం అంటే చలం రజహ, రజస్సు క్రియాకారకం అంటే క్రియత్వం కలిగించేది, చేతనత్వం కలిగించేది కనుక అదే రజోధర్మం, అదొకటే అంతే. అందుకని ఇప్పుడు ఇందులో మనం ధర్మం, జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం అని చెప్పుకుంటున్నాం. అంటే ఏమిటి? ధర్మం అంటే ఏమిటి? జ్ఞానం అంటే ఏమిటి? వైరాగ్యం అంటే ఏమిటి? ఐశ్వర్యం అంటే ఏమిటి అని అంటే, ధర్మం అంటే శ్రేయస్సు, అభ్యుదయం కలిగించే యాగాల వలన కలిగే సుకృతం. అంటే మీరు ధర్మం ఏంటంటే మీరు యాగాలని అనుష్ఠానం చేయడం అనేటువంటిది, యజ్ఞానుష్ఠానాలు చేయడం అనేటటువంటిది మీకు ఒక ధర్మం. దీనివల్ల మీకు వచ్చే ప్రయోజనం, మీకు శ్రేయస్సు కలుగుతుంది, అభ్యుదయం కలుగుతుంది. ఇది ధర్మము అని అన్నారు. జ్ఞానము అని అంటే ప్రకృతి పురుష వివేక జ్ఞానము అంటే ఇది ఆత్మ, ఇది చైతన్య పదార్థము, మిగతాదంతా కూడా నిశ్చైతన్య పదార్థము, జడ పదార్థము అని తెలుసుకోవడం. తర్వాత వైరాగ్యం అంటే రాగద్వేషాలు లేకపోవడం. విరాగి అంటే దేనిపైన కూడా రాగం లేకపోవడం, రాగరాహిత్యం, విరాగం, వైరాగ్యం. ఐశ్వర్యంలో మనం అష్టవిధ ఐశ్వర్యాలు అని చెప్తాం మనం. సో అష్టవిధ ఐశ్వర్యాలు కలిగి ఉండటం, ఇవన్నీ కూడా బుద్ధి యొక్క సత్వానికి సంబంధించినటువంటి లక్షణాలు. ఏమిటంటే ధర్మజ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యాలు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో చూడండి, వైరాగ్యము అని అంటే మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? విరాగం అనేది ఎలా కలుగుతుందండి? 4 దశల్లో కలుగుతుంది. ఇది మనం యోగంలో చదువుతాం, మళ్ళీ వచ్చే నెక్స్ట్ చాప్టర్ లో కూడా చదువుతాం. ఇది వైరాగ్యం 4 దశలు ఏమిటంటే యతమాన, వ్యతిరేక, ఏకేంద్రియ, వశీకరణాలు. ఈ 4 వైరాగ్యం చెందటంలో ఉండేటటువంటి స్టెప్స్ అన్నమాట. మొట్టమొదటి యతమానం అంటే ప్రాథమికంగా ప్రయత్నం చేయడం. తర్వాత వ్యతిరేకం విరాగ దశ విచక్షణ. ఏకేంద్రియం మనస్సునందు మాత్రమే నామమాత్ర రాగం. వశీకరణం విషయాలపై సంపూర్ణ అనాసక్తత. మనం వశీకరణము అని అంటే పూర్తిగా మన మనస్సును వశం చేసుకోవటం, అంతే కదా. మనం వశంలో పెట్టుకోవటం, మన మనస్సును వశంలో పెట్టుకోవటం. ఇది చెయ్యాలంటే మనకి ఒక్కసారిగా రాదుగా, అది దశలు ఉంటాయి. యతమానం అంటే ముందు అసలు ప్రాథమిక ప్రయత్నం ఏమిటి? మనస్సును కుదుటపరుచుకోవాలి అంటే వీలైనంత వరకు నిరాసక్తత పెంచుకునే ప్రయత్నం ప్రారంభించడం యతమానము అని అంటాం. తర్వాత వ్యతిరేకము అని అంటే మనం దీన్ని సాధించేటప్పుడు కొన్నిటిని తప్పించుకోలేక మనకి వీలు కాదు. అప్పుడు ఏం చేస్తాం? మార్గాలు మారుస్తాం. అబ్బాయి ఈ పద్ధతిగా పెడితే రాగట్ల, కుదరట్లా, మారుద్దాం, ఇంకొక విధంగా మారుతాం. సో విరాగ దశ విచక్షణ అంటే మనం యతమానం అంటే ప్రాథమిక ప్రయత్నం, వశీకరణం కోసం ప్రయత్నం ప్రారంభించిన తర్వాత సాధ్యం కావటం లేదు అని అనిపించేందుకు కారణాలు తెలుసుకుని మన పద్ధతులు మార్చుకోవడం, అది విరాగ దశ విచక్షణ. ఏ దారిలో వెళదాము అనేది. ఏకేంద్రియం మనస్సునందు మాత్రమే నామమాత్ర. ఏకేంద్రియం అంటే కొంత సాధించాము అంటే ఇక్కడ ఎంతవరకు సాధించాము అని అంటే ఏకాగ్రత వరకు సాధించాం. అంటే కేవలం మనస్సు మీద ఒక్కదాని మీదే ధ్యాస ఉంది, మిగతావన్నీ కూడా ఇగ్నోర్ అయిపోయాయి.
వశీకరణం, ఆ మనస్సును కూడా వశీకరించుకోగలిగితే విషయాల మీద సంపూర్ణ అనాసక్తత వస్తుంది. దాన్ని వశీకరణము అని అంటాం అనమాట. ఇది సమాధి స్థితికి సంబంధించినటువంటిది అవుతుంది. తర్వాత ముందుకు వెళ్తాం అనమాట. ఐశ్వర్యాలు అని చెప్పుకున్నాం కూడా, అష్టైశ్వర్యాలు అని. అష్టైశ్వర్యాలు ఏమిటంటే, ఐశ్వర్యాలు ఎన్ని? 8. అది గుర్తుపెట్టుకోండి చాలు, పరీక్షలో అంతవరకే. మనం ఈ పేర్లు విన్నాం కనుక అష్టైశ్వర్య: అణిమ, లహిమ, మహిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం. అంతే. దాంట్లో ఇందులో అణిమ అంటే అతి సూక్ష్మత్వం. అంటే ఏమిటి ఇక్కడ? ఐశ్వర్యము అని అంటే ఒక శక్తి, మనకు ఉండేటటువంటి శక్తులు వచ్చాయంటామే, పవర్స్. ఇప్పుడు పవర్స్ అంటారు కదా, ఫైర్ బెండింగ్, వాటర్ బెండింగ్, ఎయిర్ బెండింగ్ అంటూ ఉంటారు. ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళందరూ ఈ లైన్లోకి వచ్చారు, ఇంగ్లీష్ పేర్లు పెట్టారు అంతే. ఇందులో అణిమ అంటే అతి సూక్ష్మత్వం. అంటే ఏమిటంటే అతి సూక్ష్మత్వం అంటే? ఉదాహరణ ఏదైనా చెప్పగలుగుతారా మీరు? ఈ శక్తి ఏమిటి? అణిమ అంటే ఏం శక్తి? ఏం శక్తి ఇది? ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పగలుగుతారా మీకు తెలిసింది ఏదైనా? చెప్తానండి, నేను చెప్పనండి. సుందరకాండలో హనుమంతుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా సూక్ష్మ రూపంలో వెళ్ళాడు అని విన్నాను. అది అణిమ సిద్ధితో వెళ్ళాడు అని. అంతే అంతే. యాక్చువల్ గా వీటిని మనం అష్టసిద్ధులు అని అంటే మీరు గమనించుకోండి. ఒకటి అవునండి. కాదు, ఇవే అష్టైశ్వర్యాలు అని కూడా అంటాం అనమాట. ఈ అణిమ అంటే మీకు మెయిన్ ఎక్కడంటే, ఈ లంకిని అడ్డుకుంటుంది కదా హనుమంతుడిని. అడ్డుకున్నప్పుడు ఏం చేస్తుంది? ఇతనేమో ఆకారం పెంచుతుండే, అది నోరు పెంచుతుంది, మింగుతుంది. ఆకారం పెంచుతాడు, అది నోరు పెంచుతుంది. ఈయన ఆకారం పెంచుతాడు, అది మింగేయకుండా ఉండటానికి. చివరికి ఏం చేస్తాడు? సడన్ గా చటక్కని సూక్ష్మమైపోయి లోపలికి దూరిపోయి కడుపు చీల్చుకుని బయటకు వస్తాడు. ఆ సడన్ గా సూక్ష్మత్వాన్ని పొంది లోపలికి దూరిపోవడం అనేది అణిమ. అంటే మనం కావలసినంత సూక్ష్మంగా అయిపోవచ్చును. అలాగే లఘిమ, అతి లఘుత్వం. ఇది లేనిదే ఆయన 100 యోజనాలు ఎలాగైతే ఎగిరాడండి? లఘుత్వం వల్లనే కదా. అది లఘిమ. మహిమ అంటే సర్వవ్యాపనము. అంటే ఎక్కడ నుంచి ఎక్కడిదైనా కానీ జ్ఞానాన్ని పొందగలగటము. మనం ఎక్కడ ఉంటో అక్కడ స్వర్గలోకంలో ఏం జరుగుతుంది, సత్యలోకంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోగలగటము. అన్ని చోట్ల ఎప్పుడు తెలుసుకుంటాం? మనం పెడితేనే కదా. అంచేత సర్వవ్యాపనము కలిగి ఉండటము. తర్వాత గరిమ, అతి గురుత్వం, విపరీతమైన బరువుని పెంచుకోవటం. తర్వాత ప్రాప్తి, సమస్త ప్రాప్తిత్వం. ఏది కావాలంటే అది సంపాదించుకోగలే కదా, దానికి అర్థం ఉండదు. ప్రాకామ్యం, కామ్యం అంటే కోరిక సిద్ధి. ప్రకామ్యం, ప్రకృష్టేన అంటే కోరికలకి ఏ విధమైనటువంటి అడ్డం లేకుండా హాయిగా తీర్చుకోవడం. ఈశత్వం, ఈశత్వము అని అంటే ఈశ్వరత్వము అని అంటే కంట్రోల్ అండి, కంట్రోలర్ అన్నమాట. భౌతికాల సృష్టి స్థితిలయాలపై స్వాధీనతను పొందటము. వశిత్వం అంటే ఇంకా వీళ్ళు ఎలాగంటే అలాగే శాసించగలరు భూతాలని, భౌతిక పదార్థాలని. సో ఈ 8 ఐశ్వర్యాలు అష్టసిద్ధులు అంటారు. కానీ ఇక్కడ సిద్ధులు అనే వేరే ఉన్నాయి, నవసిద్ధులు అంటాం. పెడితే అది వేరే వస్తుంది. ఈ అష్టాలు ఐశ్వర్యాలు మామూలుగా మనం అష్టసిద్ధులు అని లౌక్యంలో వాడతాం. మనం అష్టసిద్ధులు కాదు, సిద్ధులు 9 ఉంటాయి. ఇవి అష్ట ఐశ్వర్యాలు ఇవి. తర్వాత అక్కడికి ఇది ఎందుకు రాశాను ఇంతకీ ఇవన్నీ మీకు? ఇందులో వచ్చిన దానికి డీటెయిల్డ్ గా తెలియాలి అని అనమాట. ఐశ్వర్యము అనగానే ఒక్కొక్కసారి ఐశ్వర్యాలు అష్టవిధాలు అని వచ్చిన క్వశ్చన్. ఐశ్వర్యాలు ఎన్ని? 8, 7, 4, 3 అని ఇస్తాడు. లేదు, ఇవి ఐశ్వర్యాల్లో ఉన్నాయి అంటాడు. అందులో ఉన్న వాటిలో 2 ఇస్తాడు, లేని 2 ఇస్తాడు. ఇట్లాంటివి వస్తాయి కనుక అక్కడికక్కడ కలెక్ట్ చేసి పెట్టాను అనమాట. అంతకంటే ఏం లేదు. అంతకంటే ఇక్కడ అవసరం ఏం లేదు. అవి ఏమిటి అనేది మొత్తం డీటెయిల్ ఏం తెలుసుకోక్కర్లేదు. అలాగే అభిమాన, అహంకార తస్మాత్ ద్విధ ప్రవర్తతే సర్గ. ఏకాదశకశ్చ గణ తన్మాత్ర పంచకశ్చైవ. ఇందాక చెప్పుకున్నది మనం ఏం పనులు చేస్తాయని. అభిమాన, అహంకార. అహంకారం ఏం పని చేస్తుందంటే అభిమానిస్తుంది. అంటే అహంకారం మనస్సు ఇంద్రియాల ద్వారా పొందినటువంటి జ్ఞానాన్ని అభిమానించే పని అహంకారానిది. బుద్ధిది ఏమని చెప్పుకున్నాం? నిర్ణయాత్మకం బుద్ధి. అభిమానం, అహంకారం. తస్మాత్ ద్విధ ప్రవర్తతే సర్గ. ఇందులో సర్గ అంటే మళ్ళీ బుద్ధి ఇక్కడ 2 విధాలుగా ఉంటుంది. ఏకాదశకశ్చ గణ తన్మాత్ర పంచకశ్చైవ. ఇందులో 11, 5, 16 మనం చెప్పుకున్నటువంటివి. అహంకారం, అభిమానము, దాని లక్షణం అభిమానము. దాని నుంచి 2 విధాల సృష్టిలు వచ్చాయి. 11 సమూహం ఏకాదశేంద్రియాలు వచ్చాయి.
తర్వాత తన్మాత్రలు 5 వచ్చాయి. ఈ 11, 5, 16. ఈ 16 కూడా మనకి ఇందులో నుంచి వచ్చాయి, అహంకారంలో నుంచి వచ్చాయి. 11 అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 1 మనస్సు వచ్చాయి. తర్వాత 5 పంచతన్మాత్రలు వచ్చేసాయి అని చెప్పాడు అన్నమాట. ఇది అహంకారం వల్ల జరిగేటటువంటి పని. ఇది ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది అందులో నుంచి ఏమేమి వచ్చాయి అని. ఏం వచ్చాయి అని అంటే మనస్సు ఎందులో నుంచి వచ్చింది అంటే అహంకారంలో నుంచి అని మనకు గుర్తుండాలి ఆ క్వశ్చన్ వస్తే. అది తర్వాత సాత్విక ఏకాదశిక ప్రవర్తతే వైకృతాత్ అహంకారాత్ భూతాదేహ తన్మాత్ర స తామస తైజస ఉభయం అని ఇక్కడ చెప్పారు. ఇందులో ఏం చెప్పారంటే సాత్వికము అంటే సత్వగుణంతో కూడినటువంటివి ఏకాదశేంద్రియాలు. ఇప్పుడు ఇందులో మనం ఇందాక బుద్ధిలో కూడా చూడండి, తామస ధర్మాలు 4 అని చెప్పుకున్నాం కదా. అలాగే సాత్విక ధర్మాలు 4, వాటికి ఆపోజిట్ గా ఉండేటువంటి ధర్మజ్ఞాన వైరాగ్య ఐశ్వర్యాలు. ఈ 4 సాత్విక ధర్మాలు. వాటికి ఆపోజిట్ గా ఉండేవి అధర్మ, రాగ, అనైశ్వర్య. ఇవి 4 తామస ధర్మాలు. 8 ధర్మాలు చెప్పాం. అంటే ప్రతి దానిలోనూ సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి కనుక దేనికి సంబంధించి ఏ ధర్మాలు అనేది ఇక్కడ ఎందులో నుంచి ఏమొచ్చాయి అంటే మళ్ళీ అహంకారంలో సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి కదా. సో ఈ సాత్వికమైనటువంటి అహంకారం నుంచి వచ్చినవి ఏమిటంటే 11 ఇంద్రియాలు. అంటే సత్వగుణయుక్తమైన ఏకాదశేంద్రియాలు సాత్వికమైన అహంకారం నుంచి, అంటే అహంకారంలో ఉండే సత్వం పాత్ర నుంచి 11 ఇంద్రియాలు వచ్చాయి. అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అండ్ మనస్సు అందులో నుంచి వచ్చాయి. తామస అహంకారం వలన తమో గుణం కలిగిన పంచతన్మాత్రలు. తన్మాత్ర అంటే తత్మాత్రాహ, దానికి సంబంధించినటువంటి సూక్ష్మ రూపాలు. మాత్రలు అంటే సూక్ష్మాలు అని అర్థం. దానికి సంబంధించిన సూక్ష్మాలు. దేనికి సంబంధించినవి? ఇందులో నుంచి వచ్చినవి పంచభూతాలు కనుక పంచభూతాలకు సంబంధించిన సూక్ష్మ స్వరూపాలు ఇవి. పంచభూతాలు అంటే ఏమిటండి? ఇవన్నీ పూర్తిగా జడాలు కదా. ఇదంతా కూడా అంటే తమో గుణం. జడము అంటే తమో గుణం, మోహం అలా పడి ఉంటాయి అంతే, అవేం పనిచేయవు అవి. అది అంచేత తామస అహంకారం నుంచి తమో గుణయుక్తమైన పంచతన్మాత్రలు వచ్చాయి అని చెప్పారనమాట. అంచేత ఇక్కడ కూడా మనకి తామస అహంకారం. ఇంకా రజోగుణయుక్తమైన అహంకారం నుంచి 2 విధాల సృష్టులు జన్మిస్తాయి. రజోగుణయుక్తమైన అహంకారం నుంచి 2 విధాల సృష్టులు జనిస్తాయి. ఇక్కడ చూడండి, అహంకారాలు త్రివిధ అహంకారాలు. వైకృత, భూతాది, తైజస. వైకృత అంటే సాత్విక ప్రధానం, భూతాది తమోగుణ ప్రధానం, తైజస రజోగుణ ప్రధానం. ఇందులో ఇప్పుడు మీకు వైకృతాలు సాత్విక ప్రధానమైనటువంటి ధర్మాలు ఉన్నాయి, తమోగుణ ప్రధానమైనటువంటి ధర్మాలు. తమోగుణమైన వాటి వల్ల భూత సృష్టి జరుగుతుంది, మనకి ఉపాధులన్నీ తయారయ్యేవి దీని వలన. సాత్విక ప్రధానమైన వాటి వల్ల మన యొక్క లక్షణాలు, మన యొక్క పనులు చేసేటటువంటి ఇది ఇక్కడ కలుగుతుంది. తైజసము అంటే ఇవన్నీ జరగడానికి కావలసినటువంటి చాలకత్వాన్ని ఇచ్చేటటువంటిది తైజసము. ఇది రజోగుణ ప్రధానం నుంచి వచ్చేది తైజసము అన్నమాట. ఇక్కడ వైకృత భూతాదులు కారణాలు, తైజస సహకారి కారణం. అంటే ఇక్కడ వీటి వల్ల జరిగే పనులకి వైకృత భూతాదులు కారణాలైతే అవి ఆ కార్యాలు చెయ్యటానికి దానికి కావలసినటువంటి చేతనత్వాన్ని ఇచ్చేటటువంటిది తైజసము. అందుకని దీన్ని తైజసం సహకారి కారణం అంటాం. అంటే ఇది వీటికి చేతనత్వాన్ని కలిగిస్తుందే గాని దీని తనుగా ఇక్కడ చేసేది ఏముండదు. ఈ చేతనత్వం కలిగించకపోతే ఇవేవి కావు. అంచేత అన్నింటికీ కారణం ఇదే, దీన్ని సహకారి కారణము అని అంటాం మనం. సో దీన్ని ఈ విధంగా చెప్పారు. తర్వాత బుద్ధేంద్రియాన్ని చక్షు శ్రోత్రఘ్రాణ రసత్వాగాక్షాన్ని వాక్పాణిపాదపాయోపస్థాన్ కర్మేంద్రియాన్ యాహు. ఇవి మామూలుగా మనందరికి తెలిసినవే. ఇది ఎప్పుడో అడుగుతాడు. 5 పంచేంద్రియాలు ఏమిటి అనేది, జ్ఞానేంద్రియాలు ఏమిటి, 5 కర్మేంద్రియాలు ఏమిటి అనేది ఇది మనకి తెలిసిందే కనుక ఎక్కువసేపు మనం చెప్పుకోక్కర్లేదు. అంటే నేను అందుకని ఇంక చెప్పట్లేదు. చక్షు శ్రోత్ర ఘ్రాణ రసన త్వక్ అంటే చర్మం, రసనము అంటే నాలుక రుచి. అలాగే వాక్పాణి పాదపాయోపస్థ. వాక్కు అంటే మాట, పాణి చేతులు, పాదాలు, పాయువు ఉపస్థ, ఇవి కర్మేంద్రియాలు అనే చెప్పాడు అనమాట. ఇక్కడ ఇవి ఏమేమి వస్తాయో చెప్పాడు ఇందులో. తర్వాత ఉభయాత్మక మాత్ర మనః సంకల్పకం ఇంద్రియం చ సాధర్మ్యాత్
గుణ పరిణామ విశేషాన్ నానాత్వం బాహ్య భేదాశ్చ. ఇది ఇటువంటి కొన్ని ఇందులో మనకి పరీక్షల్లో క్వశ్చన్ వచ్చేలాగా మ్యాటర్ ఏమీ లేదు ఇందులోను. ఒక విషయం తెలుసుకుందాం మనం. ఏకాదశేంద్రియాల్లోని మనస్సు జ్ఞానేంద్రియం, కర్మేంద్రియం కూడా. ఇది కూడా క్వశ్చన్ కింద రావచ్చును. జ్ఞానేంద్రియం కింద, కర్మేంద్రియం కింద కూడా పరిగణింపబడినటువంటి ఇంద్రియం ఏది అని చక్షు, శ్రోత్రము, మనస్సు, బుద్ధి అని ఇచ్చాడు అనుకోండి, మీరు మనస్సు అని రాయాలి. అది ఈ మనస్సు లక్షణం ఏం చెప్తున్నాడు అంటే సంకల్పశీలి. సాధర్మ్యం వలన ఇంద్రియం కూడా. సాధర్మ్యం వలన ఇంద్రియం కూడా అని అంటే ఇక్కడ సాధర్మ్యం ఏమిటి అని అంటే మనకి ఇంద్రియాలు అంటే కర్మేంద్రియాలు కానీ జ్ఞానేంద్రియాలు కానీ ఎందులో నుంచి వచ్చాయి? అహంకారానికి సంబంధించినటువంటి సాత్విక ధర్మంలో నుంచి వచ్చాయి. మనస్సు కూడా సాత్విక ధర్మంలో నుంచే వచ్చింది కనుక ఇది ఆ 10 ఇంద్రియాల్లాగే ఇది కూడా ఒకే చోట నుంచి ఆవిర్భవించింది కనుక దీన్ని కూడా ఇంద్రియం కింద లెక్క వేశారు. మొట్టమొదటి విషయం ఆ విధంగా ఇది ఇంద్రియము. సత్వరజస్తమో గుణాల పరిణామాల భేదం మూలంగా బాహ్య భేదాల వలె ఏకాదశేంద్రియాలకు భేదం. ఇందులో పెద్ద విషయం ఏం లేదు. అది మనం దీన్ని ఇంద్రియం కింద ఎందుకు చేసామంటే ఇప్పుడు ఎక్కడైతే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు పుట్టాయో అక్కడే ఇది కూడా పుట్టింది కనుక దీన్ని ఇంద్రియాల్లోనే లెక్కేశారు. అయితే ఇది జ్ఞానేంద్రియమా, కర్మేంద్రియమా అని అంటే రెండును. ఎందుకని? దీనికి కావాల్సిన జ్ఞానాన్ని ఇది సంపాదించుకోదు. 5 జ్ఞానేంద్రియాల ద్వారా సంపాదించుకుంటుంది వాటికి డైరెక్షన్స్ ఇచ్చి. అంచేత ఇది జ్ఞానేంద్రియం. అలాగే ఇది చేయదలుచుకున్న పని వాడి గోపు మీద కొట్టు అనాలంటే అక్కడికి సిగ్నల్ పంపిస్తే మనస్సు చెప్తే చెయ్యలు కొడుతుంది. అంచేత ఈ కర్మేంద్రియాల మూలంగా ఇది కర్మేంద్రియంగా కూడా పనిచేసుకుంటుంది అని మనకి మనస్సు బోత్ జ్ఞానేంద్రియం మన కర్మేంద్రియం. అసలు ఇంద్రియం ఎందుకు అని అంటే జన్మస్థానం సామాన్యం కనుక సాత్విక అహంకారంలో నుంచి ఇవన్నీ పుట్టాయి కనుక 11 ఇంద్రియాలు. అందుకే దీన్ని ఏకాదశేంద్రియము అని అన్నారు అనమాట. దాన్ని మనస్సు అన్నది చూస్తే ఇంద్రియం అనిపించదు కానీ దాన్ని ఇంద్రియం కిందనే పరిగణించారు. రూపాదిషు పంచనామలోచన మాత్రం ఇష్యతే వృత్తి వచనాదాన విహరణోత్సర్గానందాశ్చ పంచానాం. పంచజ్ఞానేంద్రియాలకి, పంచజ్ఞానేంద్రియాలు కన్ను మొదలైన వాటికి రూపాదుల యందు గ్రహణము మాత్రమే. ఇది చెప్పాం. ఇవి కేవలం ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే తప్ప వాటికి ఏమి దాన్ని చూడాలని వాటి కోరిక ఉండదు, చూసేది ఏమిటో దానికి జ్ఞానము ఉండదు. దాని పని అది ఒక ఇన్స్ట్రుమెంట్. చూస్తే దృశ్యం కనపడుతుంది అంతవరకే. ఆ తర్వాత జరిగేది ఆ దృశ్యం ఏమిటి అనే దాంతో ఇంద్రియానికి సంబంధం ఉండదు. అంచేత ఈ జ్ఞానేంద్రియాలకి కేవలం రూపాదుల యందు అంటే కంటికి దృశ్యమందు, చెవికి శ్రోత్రమందు ఈ విధంగా దేని విషయంలో దానికి గ్రహించడం వరకే దాని వ్యాపారం. దాని పని అంతవరకు అంటే దానికి సంబంధించిన విషయాన్ని గ్రహించడం వరకే, అంతవరకే. అలాగే పంచ కర్మేంద్రియాలకి వచనాదాన విహరణ ఉత్సర్గ ఆనందాలు అంటే ఇవి మనం వాక్పాణి పాద పాయుపసము వాక్కు వచనము, పాణి ఆదాన ప్రదానాలు ఇవ్వడాలు తీసుకోవడాలు, వాక్పాణి పాద విహరణము విహరించడం నడవడం, పాద పాయ ఉపస్థ. పాయ అంటే ఉత్సర్గం విడిచిపెట్టేవి, సరే ఆనందం పొందేటటువంటి అవయవము. ఇవన్నీ కూడా ఏమిటనమాట? వీటికి వాటి చేస్తున్న పనులని గ్రహించడం, పనులని చెయ్యటం వరకే వాటి వ్యాపారము, వాటి లక్షణము. అంతేగాని అది ఏమిటి అనే దాంతో గాని దాన్ని మనం పొందాలి అనేటటువంటి జిజ్ఞాస గాని వీటికి ఉండదు అని ఇక్కడ చెప్పారు అనమాట. ఈ కార్యక్రమంలో చెప్పాడు. తర్వాత స్వాలక్షణ్యాం వృత్తియస్త్రస్య సైషా భవత్య సామాన్యకరణ వృత్తి ప్రాణాద్య వాయవ పంచ. ఇక్కడ మళ్ళీ ఇందులో ఏం చెప్పుకొస్తున్నాడంటే బుద్ధి, అహంకారం, మనస్సు వీటికి మనం చెప్పుకున్నాం. బుద్ధి అంటే నిర్ణయాత్మకం, అహంకారం అంటే అభిమానాత్మకం, మనస్సు అంటే సంకల్పాత్మకం. ఇది సంకల్ప వికల్పాత్మకం. ఈ మూడింటికి 3 లక్షణాలు చెప్పుకున్నాం. వాటి లక్షణాలే వాటి వ్యాపారం అంతే. ఇక్కడ మనం ఈ ఇంద్రియాలకి వాటి వ్యాపారం ఎంతవరకు మనం చూసాం. విషయగ్రహణం వరకు లేదు, చేయాల్సిన పని చేసే వరకే వాటి వ్యాపారం. వీటి బుద్ధి త్రయస్య అంటే ఇక్కడ త్రయము అంటే బుద్ధి, అహంకారం, మనస్సు. వీటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటి వృత్తి అదే వ్యాపారము. ఇది అసామాన్య లక్షణము అంటే దేనిది దానికే యూనిక్ అని అర్థం అనమాట.
సాధారణ వ్యాపారం ఇది అసామాన్య లక్షణం. అంటే వాటికి యూనిక్ గా ఉండేటట్టు, అంటే నిర్ణయాత్మక బుద్ధి ఒకటే చేస్తుంది. అహంకారం మనస్సు నిర్ణయం చేయలేవు. అలాగే అభిమానించడం అహంకారమే చేస్తుంది, ఇవి చేయలేవు. అంచేత వాటి 3 లక్షణాలు, నిర్ణయాత్మక, ఇక్కడ అభిమానాత్మక, ఇక్కడ వికల్పాత్మక, ఇవి వాటి ప్రత్యేక యూనిక్ లక్షణాలు, అసామాన్య లక్షణాలు. ఏ లక్షణం దానిదే. ఈ 3 కలిపిన వాటికి ఒక కామన్ లక్షణం ఒకటి ఉంది, దాని సాధారణ వ్యాపారం. వీటి పని ఏమిటి చేసేది అంటే ప్రాణాపానాది పంచవాయువులు. అంటే ఇప్పుడు మనం పంచవాయువులు తెలుసుకుంటున్నాము, పంచవాయువులు, దశవాయువులు అంటే ఉపవాయువులతో కలిపి ఇవన్నీ తెలుసుకుంటున్నాం. వీటన్నింటి వల్ల మనకి జీవన కార్యక్రమం అంతా కూడా, జీవించే కార్యక్రమం లోపల నడుస్తుంది యంత్రంలో. అంటే ఇవే కారణం. మరి మనం ఇన్ని రకాల వాయువులు పీలుస్తున్నామండి, పీల్చడం లేదు కదా. మనం పీల్చేది ఒకటే గాలి, బయట ఉన్న గాలి ఏముంటే అది పీలుస్తున్నాం, అంతే కదా. మరి ఇప్పుడు ఇవన్నీ ఎట్లా, ఈ పంచవాయువులు ఎలా అయ్యాయి, దశవాయువులు ఎలా అయ్యాయి అని అంటే, వీటన్నిటినీ ఇలా కండక్ట్ చేసేటటువంటి పనులు చేసేది వీటి సామాన్య లక్షణం. బుద్ధి, అహంకారం, మనస్సు కలిపి దే ఆర్గనైజ్ దీస్ 5 airs. ఈ పంచప్రాణాలని ఇవి ఆర్గనైజ్ చేస్తాయి. అంటే ప్రాణాపాన వ్యానోదాన ఎలా వెళ్తాయి అని, అది మనకి అవన్నీ కూడా వాటిని ఆర్గనైజ్ చేయడం వీటి సామాన్య లక్షణం. 3టికి కలిపింది. దేని అసామాన్య లక్షణం దానిదే అన్నమాట. ఓకేనండి. తర్వాత యుగపచ్చతుష్టయస్య తు వృత్తి క్రమశిశ్చ తస్య నిర్దిష్ట దృష్టే తథాప్యదృష్టే త్రయస్య తత్పూర్వికా వృత్తి. స్వాం ప్రతిపద్యంతే పరస్పరాకూత హేతుకాం వృత్తిం పురుషార్థ ఏవ హేతుర్న కేనచిత్ కార్యతే కరణం. కరణము అంటే ఏమిటంటే ఇన్స్ట్రుమెంట్ అంటే దేనికండి? ఇప్పుడు మనలో బోళ్ళంత పని జరుగుతుంది కదా. మనం జీవిస్తున్నాము అని అంటే మన శరీరం లోపల బోళ్ళంత పనులు జరుగుతున్నాయి మనకి. ఈ పనులన్నీ దేని వల్ల జరుగుతున్నాయి? ఇంద్రియాల వల్ల జరుగుతున్నాయి, ఇంకా అనేకమైనటువంటి అవయవాల వల్ల జరుగుతున్నాయి. ఈ పనులు జరగడానికి మన శరీరంలో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్, యంత్రాలు ఎన్ని, మనకు పనికొచ్చే పరికరాలు ఎన్ని, కరణాలు ఎన్ని అంటే 13 చెప్పారనమాట. ఈ 13 కరణాలును దేని పని అది చేసుకుంటే పని కాదు కదండి. ఇప్పుడు ఒక కర్మాగారంలో ఒక వస్తువు తయారవుతుంది అని అంటే అక్కడ బోల్ట్ కోసం పెట్టిన కన్నంలో పట్టేలాగే దాని స్క్రూ ఉండాలి, దాని తలకాయకి సంబంధించింది అంటే చిన్న కన్నం ఉండాలి, దూరిపోకుండా లెక్కలు ఉంటాయి కదా అన్నింటికి. అంటే అవన్నీ ఒక అగ్రిమెంట్, ఒక అరేంజ్మెంట్ ప్రకారమే నడుస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఒకదానికి ఒకటి తగిన విధంగా అని. అలాగే ఇక్కడ కూడా మనకి బోల్డన్ని వ్యాపారాలు జరుగుతున్నాయి శరీరంలో. దానికి టోటల్ గా మన జీవన వ్యాపారం అనేది నడుస్తుంది. ఇవన్నీ నడవాలి అని అంటే ఇప్పుడు ఎలాగైతే బయట ఉండేటటువంటి సృష్టిలో ఇన్ని అసలు లెక్కలేనన్ని ఉన్నటువంటి ఈ గ్రహాలు, ఈ తిరిగాలు, నక్షత్రాలు, ఇవి ఒకదాని ఒకటి తన్నుకోకుండా, గుద్దుకోకుండా, గాలిలో తేలుకుంటూ పడిపోవడం అనేది లేకుండా ఇవన్నీ ఏ విధంగా అంత ప్రణాళికాపూర్వకంగా నడుస్తున్నాయో ఈ జీవితం కూడా నడవాలి అని అంటే అదే ప్రణాళికాబద్ధంగా మన శరీరంలో కూడా ఈ 13 రకాల ఇన్స్ట్రుమెంట్స్ వల్ల జరిగే పనులు ఒకదాన్ని ఒకటి విభేదించుకోకుండా ఒకదానితో ఒకటి సహాయం చేసుకుంటూ వ్యవహారాన్ని నడిపించాలి, వ్యాపారం చెయ్యాలి. అది ఇక్కడ చెప్పాడు అన్నమాట. ఇదే త్రయోదశకరణాలు వాటి వ్యాపారాలని ఏది ఏ పని చేస్తుంది ఈ 13 ఇన్స్ట్రుమెంట్స్ లో పరస్పర సంకేతాల మూలంగా ప్రతిపాదన చేసుకుంటాయి. అంటే వీటి మధ్యలో ఒక రకమైన అండర్స్టాండింగ్ తో జరుగుతూ పోతాయి. ఇప్పుడు ఈ బియ్యం దంపే వాళ్ళు ఉంటారండి, 4 దంపుతూ ఉంటారు రోకలు వేసి. వాళ్ళు చూడండి ఎంత రిథమాటిక్ గా, ఒకళ్ళు రోకలు లేచినప్పుడు ఇంకోళ్ళది పడుతుంది, దీన్ని లేచినప్పుడు పక్క దాన్ని పడుతుంది, 4 ఒకళ్ళు గుద్దుకోరు వాళ్ళు. ఇదేమిటి? అదొక సంకేతం, ఒక రిథం వచ్చేస్తుంది. ఆ రిథమాటిక్ గా జరగడాన్నే మనం ఏమంటామంటే పరస్పర సంకేత మూలకంగా ప్రతిపాదన చేసుకున్న ప్రకారం ఈ 13 కరణాలు పనిచేస్తాయి. పురుషార్థ ఏవ హేతు. ఎందుకు పనిచేస్తాయండి ఇవన్నీ? ఈ పని అంతా ఏం చేస్తాయి అంటే అర్థము అంటే ప్రయోజనము అని అర్థం, అంతే. పురుషుని యొక్క ప్రయోజనం కోసం ఈ పని చేస్తాయి. ఇవన్నీ కూడా కలిసి పనిచేసేవి చెప్పాంగా. ఇవన్నీ భోగ్య పదార్థాలు, భోక్త పురుషుడు, ఆ పురుషుడి ప్రయోజనం కోసమే ఇవన్నీ కలిపి ఈ విధంగా పనిచేస్తాయి అని చెప్పారు. నచిత్ కార్యతే. వేరేది కూడా వాటి చేత పని చేయించదు.
దీనికి ఎవరు కూడా నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయని ఎవరు ఏం చెప్పరు. వాటి పని అవి కేవలం వాటి విద్యుక్త ధర్మంగా పురుషుడి ప్రయోజనార్థం ఉంటూ పోతాయి అని చెప్పారు అన్నమాట. తర్వాత ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్లు 13 రకాలని చెప్పాడు కదా. ఈ 13 రకాల ఇన్స్ట్రుమెంట్లు ఏమిటి? కరణం త్రయోదశ విధం దాహరణ ధారణ ప్రకాశకరం కార్యం చ తస్య దశధాహార్యం ధార్యం ప్రకాశ్యం చ అని ఈ కార్యక్రమంలో చెప్పారు. అంటే కరణం త్రయోదశ విధం, ఈ పనిముట్లు, ఈ పనిచేసేటటువంటివి మనకి 13 విధాలుగా ఉన్నాయి. అవి చేసే పనులు ఆహరణ ధారణ ప్రకాశకం. ఆహరణము, ధారణము, ప్రకాశకము ఏంటేమిటి అనేది చెప్తాను. కార్యంచతస్య దశధా ఆహార్యం, ఇవి చేసేటటువంటి పనులు 10 రకాలుగా ఉంటాయి. ఆహార్యం, ధార్యం, ప్రకాశం, ఈ మూడే. మళ్ళీ ఆహార్యం, ధార్యం, ప్రకాశం ఇవి ఏమిటో ఒక్కసారి మనం మీకు నేను చూపిస్తూ చెప్తాను. కరణాలు 13 విధాలు. ఆ 13 చేసే పనులు ఏమిటంటే ఆహరణం, ధారణం, ప్రకాశింపచేయటం. ఆహరణం అంటే కూడా అన్ని కూడా గ్రహించటం. ఆహరణం ఆకలింపు చేసుకోవటం. ధారణం అంటే ధరించటం. ప్రకాశకరం ప్రకాశింపచేయటం. అంటే దీన్ని మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు అని అంటే, ఆహరణము అంటే మనం చేసేటటువంటి ఇంద్రియాలు చేసేటటువంటి పనులంతా కూడా ఆహరణమే కదండి. ధారణము అని అంటే ఏమిటి? ధరించడం, అంతే కదా. ఏమిటి ధరిస్తున్నాం మనం? ఈ జీవితాన్ని ధరిస్తున్నాం కదా. జీవితాన్ని ధరించున్నాం కదా మనం. జీవితాన్ని ధరించేది ఏమిటండి? జీవితం అంటే ధరించడం అంటే ఏంటి? ప్రాణాన్ని ధరించడమే. ప్రాణవాయువుని మేనేజ్ చేసుకుంటూ ప్రాణవాయువుని నిలబెట్టుకోవడమే ధారణం. ప్రాణవాయువు ధరించడమే, అదే జీవితం. ప్రకాశింపచేయటం అంటే చైతన్యవంతం. మనం ఏదైనా పనులు చేస్తున్నామో జడంగా పడి ఉండటం లేదు కదా, అంచేత చైతన్యం. ఇది ఈ 13 పని. అవి ఏమిటో 13 ఏమిటో, దేని పని ఏమిటో మళ్ళీ మనం తర్వాత కార్యక్రమంలో చూస్తాము అన్నమాట. వీటికి ఆ 13 పని అయినా వీటికి మొదటిది ఆహరణం. ఆహరణం అంటే చెప్పానుగా, అన్ని చూడ గ్రహించుకోవడము అన్నమాట. గ్రహించుకోవడానికి దానికి ఒక యోగ్యత ఉండాలిగా. గ్రహణ్యత, ఆ గ్రహించుకోవడానికి దానికి ఒక యోగ్యత ఉండాలి. అలాగే ధారణ యోగ్యత అంటే ధరించటానికి ఒక యోగ్యత ఉండాలి. ధరించడం అంటే జీవధారణం, ప్రాణధారణం. తర్వాత ప్రకాశ యోగ్యత, చైతన్యం పొందటానికి ఒక యోగ్యత ఉండాలి. ఈ యోగ్యతలు 10 విధాలుగా ఉంటాయి. ఎందుకు ఇలా రాశాడు అని అంటే, యాక్చువల్గా మనకు ఉండేటటువంటివి ఈ గ్రహణం చేసేవి ఏమిటి, ధారణం చేసేవి ఏమిటి, ప్రకాశం చేసేవి ఏమిటి అనేవి 5 ఉంటే అది ఒక్కోటి 10 విధాలుగా ఉంటుంది అని చెప్పారు. 10 విధాలను ఎందుకంటారంటే దివ్య భేదం. ఇందులో దేనికి కూడా దివ్య అదివ్య భేదం. అదివ్యము అంటే మనం, దివ్యము అంటే దేవతలు. ఇప్పుడు ఈ జీవాల్లో 2 రకాలు ఉన్నాయి కదా. దేవతలు ఉన్నారు, మనుషులు ఉన్నారు. వీళ్ళంతా ఒకటే. కాకపోతే తేడాల్లో వీళ్ళకి ఉపాధులు ఉంటాయి, వాళ్ళకి ఉపాధులు ఉండవు. వీళ్ళకి అవయవాలు ఉంటాయి, వాళ్ళకి అవయవాలు, ఇంద్రియాలు అవి ఏమి ఉండవు. కాకపోతే ఈ పనులన్నీ అక్కడ జరుగుతాయి, ఇక్కడ జరుగుతాయి. కాకపోతే వాళ్ళకి మరి ఇంద్రియాల కార్యక్రమాలు చేయడానికి ఇంద్రియాలు ఉండవు, కానీ ఆ కార్యక్రమం అంతా జరగాలి. వాళ్ళు బతికున్నారుగా, వాళ్ళు బతికే ఉంటున్నారు, కొంతకాలం మళ్ళీ కిందకి వస్తున్నారు. కనుక ఈ జరిగే విధానం మాత్రం దివ్యాల విషయంలో 5 విధాలుగా ఉంటాయి, 5 విధాలుగా ఉంటుంది. అదివ్యాలు అంటే మనుష్యుల విధంలో, మనుషులు అంటే భూమి మీద ఉండే జీవుల విషయంలో అది ఒక 5 విధాలు. విధానాలు వేరుగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ సిస్టమ్స్ వేరు కనుక. మనకు ఉండేటటువంటి శరీరం వేరు, మనకు ఉండేటటువంటి అవయవాలు వేరు. దేవతలకి అవన్నీ ఉండవు. అంచేత అక్కడ పద్ధతి వేరు. ఏది ఈ గ్రహణ ధారణ ప్రకాశతలో అక్కడ ఉండేటువంటి పద్ధతులు వేరు, ఇక్కడ ఉండేటువంటి పద్ధతులు వేరు. అంచేత ఈ 13 ఈ 3 రకాల పనులని, 5 పనుల్ని 10 విధాలుగా చేస్తాయి. అంటే 5 దేవతలకు సంబంధించి, 5 మనుష్యులకు సంబంధించి దివ్య భేదము అని అంటారు దాన్ని మనం. ఇప్పుడు ఇందులో చూడండి, ఈ 13 ఏమిటి? అంతఃకరణం త్రివిధం, దశధా బాహ్యం, త్రయస్య విషయాఖ్యం, సాంప్రతకాలం బాహ్యం, త్రికాలమాభ్యంతరం కారణం. ఈ 13 ఏం చెప్పాడు అని అంటే, అంతఃకరణం త్రివిధం. అంతఃకరణ అనేది 3 విధాలుగా ఉంటుంది అని చెప్పాడు. మనస్సు, బుద్ధి, అహంకారము. అది అంతఃకరణము అని అన్నాడు. 3 కలిపి మనస్సు, బుద్ధి, అహంకారము. దశధా బాహ్యం అంటే ఇక్కడ అంతఃకరణము అని అంటే ఎందుకన్నారంటే, అంతరింద్రియాలు మనస్సు, బుద్ధి, అహంకారం అనేవి లోపల ఉంటాయి కదా, మనకు కనపడేవి కనుక కాదు కనుక వాటిని అంతఃకరణము అని అన్నారు. లోపల ఉండేటటువంటి పనిముట్లు. త్రివిధం. దశధా బాహ్యం, బయట ఉండేవి 10. 5 జ్ఞానేంద్రియాలు,
5 కర్మేంద్రియాలు ఇవి అన్నమాట. తర్వాత అవి తర్వాత త్రయస్య విషయాఖ్యానం. త్రయస్య అంటే ఆ మూడింటి యొక్క విషయాఖ్యం అంటే అవి గ్రహించేటటువంటి విషయాలు సాంప్రతకాలం బాహ్యం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే మనకి ఇందులో ఈ 13 కరణాలు ఏం చెప్పారంటే అంతఃకరణాలు 3, మనస్సు, అహంకారం, బుద్ధి. బాహ్యకరణాలు 10, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఇందులో ఈ బాహ్యం సాంప్రతకాలం, ఈ బాహ్యేంద్రియాలు 10 ఇంద్రియాలు ఉన్నాయే, వీటి యొక్క విషయం ఆఖ్యం, ఇవి చెప్పేటటువంటి విషయాలు సాంప్రతకాలం. సాంప్రతకాలం అంటే వర్తమానానికి సంబంధించినటువంటిది మాత్రమే వీటి యొక్క విషయము. బాహ్య అవయవాలకి వర్తమానం అంటే ఇప్పుడు కొట్టాము అంటే ఈ క్షణంలో కొట్టాము అంతే. అంతకుముందు కొట్టామా లేదా ఇదేమి దానికి సంబంధం ఏమీ లేదు దానికి, అప్పుడు జరుగుతున్నదే. అంటే ఈ 10 ఇంద్రియాలు బాహ్యేంద్రియాలు 10 వలన సాంప్రతకాల విషయాలు మాత్రమే చెప్పబడతాయి. అంతఃకరణం త్రికాలం ఆభ్యంతరం కరణం అంటే ఆభ్యంతర అంటే లోపల ఉండేటటువంటి అంతఃకరణాలు 3 కాలాలకు సంబంధించినటువంటి విషయాల్ని చెప్తాయి. అంటే భూతకాలంలో జరిగిన జ్ఞానము వాటికి తెలుసును, వర్తమానంలో జరుగుతున్నది తెలుసును, ముందు జరగబోయేది తెలుసును. అందుకని దాన్ని త్రికాలమాభ్యంతరం కరణం అంటే త్రికాల వేదులోని ఎందుకంటాము అంటే ఈ అంతరంగాన్ని అంతఃకరణాన్ని స్వాధీనం చేసుకోగలిగితే మీరు త్రికాల వేదులు అవుతారు. త్రికాల వేదులు అంటే త్రికాల జ్ఞానం కలిగిన వాళ్ళు అని అర్థం అని ఇక్కడ చెప్పారు అన్నమాట. బుద్ధేంద్రియాణి తేషాం పంచ విశేష విషయాన్ని విశేష విషయాన్ని వాగ్భవతి శబ్ద విషయ శేషాణితు పంచ విషయాన్ని. ఇక్కడ కూడా ఏంటంటే విషయాల గురించి చెప్పుకొస్తున్నాడు ఇందులో. ఇది 10 బాహ్యేంద్రియాలు తేషాం పంచ బుద్ధీంద్రియాన్ని. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, జ్ఞానేంద్రియాలనే బుద్ధీంద్రియాలు అని కూడా అంటాం. ఎందుకంటే జ్ఞానాన్ని సంపాదించి పెట్టేది బుద్ధికి, అందుకని జ్ఞానేంద్రియాలని బుద్ధీంద్రియాలు అని కూడా అంటాం. తేషాం పంచ బుద్ధీంద్రియాన్ని ఇందులో చెప్పేవాళ్ళు 10 జ్ఞానేంద్రియాలు. విశేష అవిశేష విషయాన్ని ఇందులో విశేషము అవిశేషము అనేది సూక్ష్మ స్థూల విషయాలకి చెప్పాలి అని. అంటే విశేషము అని అంటే మనకు కనపడేటటువంటిదండి, ఒక బాడీ ఏదైనా కనపడుతుంటే దాన్ని విశేషము అంటాం. అవిశేషం అంటే మనకి సూక్ష్మంగా ఉంటే కనపడిన దాని గురించి చెప్పేటటువంటి దాన్ని. అంచేత విశేషము అవిశేషము అంటే విశేషము అంటే స్థూలము, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. అవిశేషము అంటే సూక్ష్మము. అది విశేష అవిశేష విషయాన్ని అంటే స్థూల సూక్ష్మ విషయ గ్రాహకాలు. ఇది 10 బాహ్యేంద్రియాల్లో 5 జ్ఞానేంద్రియాలు. ఇవి స్థూల సూక్ష్మ విషయ గ్రాహకాలు అన్ని తెలుస్తాయి. వీరికి ఏవి స్థూల విషయాల్ని గ్రహించగలుగుతాయి, సూక్ష్మ విషయాల్ని గ్రహించగలుగుతాయి. వాగ్భవతి శబ్ద విషయ. వాగింద్రియం ఇది వేరు, ఇది శబ్ద విషయకం, ఇది శబ్దానికి సంబంధించినటువంటి ఇంద్రియం, ఇది శబ్ద గ్రహణం చేసేటటువంటి ఇంద్రియం. ఎందుకంటే మనం ఇక్కడ ఆహరణ ధారణ ప్రకాశకరం అని చెప్పుకున్నాం కదా. సో ఆహరణం కనుక ఇది శబ్ద విషయకం వాగింద్రియం. శేషాణితు పంచ విషయాన్ని మిగిలిన 4 అంటే ఈ వాగింద్రియం కాక మిగిలిన 4 కర్మేంద్రియాలు కూడా 5 విషయాలతోటి కూడి ఉంటాయి. అంటే ఈ 5 విషయాలతోటి కూడి అవి చేసేటటువంటి పనులు ఆధారపడి ఉంటాయి అని చెప్పారు. ఇందులో మీకు పెద్దగా పరీక్షలో క్వశ్చన్ వచ్చే టైపు ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు ఇందులో సాధారణంగా. తర్వాత సాంతఃకరణ బుద్ధి సర్వ విషయం మగాహతే తస్మాత్ త్రివిధం కరణం ద్వారాణి శేషాణి. ఇది అవసరం లేదులేండి, ఇది కొంచెం ఎక్సెప్ట్ చెప్పాల్సి వస్తుంది, కానీ అవసరం లేదు. ఇందులో పరీక్షలో వచ్చే టైపులో ఏమీ ఉండదు. ఇందులో ఏతే ప్రదీపకల్పా పరస్పరం విలక్షణ గుణ విశేష ఏతే కృత్సనం పురుషస్యార్థం ప్రకాశ్య బుద్ధో ప్రయచ్చంతి. ఇది చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ఇవి పరస్పరం అంటే సత్వరజస్తమో గుణాలు పరస్పరం విలక్షణమైనటువంటి గుణాలు కలిగి ఉన్నటువంటివి అయినప్పటికీ కూడా పురుషస్యార్థం కృత్సనం పురుషుడి యొక్క ప్రయోజనం కోసం అని చెప్పి వెంటనే ఇవన్నీ కూడా ఒక్కటిగా ప్రకాశ్య బుద్ధో ప్రవర్తించి ఇవన్నీ కూడా ఒక సామరస్యంతో పనిచేసి బుద్ధికి ఉపకారం చేస్తాయి, ప్రకాశమానం చేస్తాయి అని చెప్పారు ఇందులో. ఇది చాలాసార్లు చెప్పుకున్నాను, ఇంక ఇది అంతా చెప్పలేదు, నేను అక్కర్లేదు. తర్వాత సర్వం ప్రత్యుపభోగం
యస్మాత్ పురుషస్య సాధయతి బుద్ధి సైవచ విసినష్టి పునః ప్రధాన పురుషాంతరం సూక్ష్మం. సర్వం ప్రత్యుపభోగం యస్మాత్ పురుషస్య సాధయతి బుద్ధి అంటే భోగాలన్నీ కూడా పురుషుడికి సాధించబెట్టేది బుద్ధి. బుద్ధి వలనే భోగాలన్నీ కూడా పురుషుడికి సాధింపబడతాయి. అంటే ఈ బుద్ధే కదా మరి నిర్ణయాత్మకం చేసి మనస్సుతోటి ఇంద్రియాల ద్వారా సంపాదన చేసి ఆ భోగాలన్నింటినీ కూడా ఆ పురుషుడికి అందిస్తే పురుషుడు సంతోషపడతాడు, భోగిస్తాడు, అంతే కదా. సో ప్రత్యుపభోగం బుద్ధి వల్ల జరుగుతోంది. శైవచ విసినష్టి పునః ప్రధాన పురుషాంతరం సూక్ష్మం. ఇదే బుద్ధి మళ్ళీని పురుషుడికి ప్రకృతికి ప్రధానానికి ఉండే తేడా అని చెప్పి జ్ఞానాన్ని కూడా కలిగించేది కూడా బుద్ధే. అంటే ఒక పక్కనే భోగాన్ని కలిగిస్తుంది, ఇంకో పక్కన జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఈ రెండు కూడా కలిగించేది బుద్ధే అని చెప్పాడు అన్నమాట ఇందులో ఈ కార్యక్రమం. అది కూడా పరీక్షలో వచ్చేలాగా పెద్దగా ఏమీ లేదు. తన్మాత్రాణ్య విశేష తేభ్యో భూతాని పంచభ్య ఏతే స్మృతే విశేషా శాంతా ఘోరాశ్చ మూఢాశ్చ. ఇందులో మనకి పంచభూతాల ధర్మాల గురించి చెప్పాడు ఈ కార్యక్రమంలో. ఏమిటంటే తన్మాత్రాన్ని, ఆ పంచతన్మాత్రలో అవిశేషాహ మీకు చెప్పాను. విశేషము అంటే విశేషించి కనబడేది, విశిష్య అంటే విడదీసి విడివిడిగా కనబడేది. ఇదిగో ఇది గ్లాసు, ఇది కంచము, ఇది గిన్నె అని మనకి విశేషాలు. అంటే ఇవన్నీ కూడా స్థూల విషయాలు. అవిశేష సూక్ష్మ శైలి విడివిడిగా చూడలేదు, విడివిడిగా తెలియవు, అవి ఉన్నాయని మాత్రం మనకు తెలుసును అంతే. అవిశేష ఈ పంచతన్మాత్రలు సూక్ష్మ విషయాలు, అంటే ఇవి మనకి కనపడవు సూక్ష్మ విషయాలు. ఈ తేభ్య పంచభ్య ఈ 5 పంచతన్మాత్రల నుంచి పంచభూతాలు ఉద్భవిస్తాయి. ఈ 5 తన్మాత్రల నుంచి 5 భూతాలు వస్తాయి. ఏతే విశేషా శాంతా ఘోరా మూఢాహ చ స్మృతాహ. అంటే ఈ 3 ఏమిటంటే సుఖ దుఃఖ మోహాలు. ముందే చెప్పాము వీటి లక్షణం. అంటే ఇందులో కూడా ఈ పంచమహాభూతాల్లో ఉండే లక్షణాలు ఏమిటి? ప్రకృతిలే 3 సత్వరజస్తమ గుణాలే. అంటే సత్వము అనేది సుఖము, రజము అనేది దుఃఖము, తామసము అనేది మోహము. ఈ 3 ఈ రకమైనటువంటి గుణాలుగా చెప్పబడ్డాయి అని ఇందులో చెప్పాడు. తర్వాత సూక్ష్మ మాతాపితృజా సహా ప్రభుత్రై స్త్రిధా విశేషా శుహు సూక్ష్మస్తేషాం నియత మాతా పితృజ నివర్తంతే. ఇందులో కూడా పరీక్షలోకి సరిపోయేందుకు వచ్చేటటువంటిది ఏమీ లేవు. అయితే ఇందులో చూడండి, మనకి అందుకనే మనకి అంటారు ఇద్దరు తండ్రులు అని. ఇద్దరు తండ్రులు అంటే పరమాత్ముడు ఒకడు. అసలు మనకి బీజం వేసేదే పరమాత్మ కదా. ఇప్పుడు బీజం తల్లిదండ్రులు సృష్టించలేరండి. తండ్రిలో వచ్చేటటువంటి వీర్యము అండము కలుస్తాయి. ఈ వీర్యం అండం ఎక్కడి నుంచి వచ్చాయి? పురుషుడే కదా, పురుషుల్లో నుంచి వచ్చినవే కదా అవి. అంచేత మనకు అసలు తండ్రి జగన్మాత, జగత్పిత్రుడు ఎవరంటే తల్లిదండ్రులు బ్రహ్మమే, ఇంకా అన్ని ఆయనే. ఇకపోతే మనకి భౌతికంగా ఉండే తల్లిదండ్రులు మన తల్లిదండ్రులు మనకు ఉంటారు. అంచేత ఇక్కడ చూడండి, సూక్ష్మ శరీరాలు తల్లిదండ్రుల నుంచి ఉద్భవించిన పంచమహాభూతములతో కూడి. సూక్ష్మ శరీరం అంటే ఏమిటండి? ఆత్మను ఆవహించుకున్న ఉన్నటువంటి లక్షణాలు ఉండేటువంటి తత్వాలు. 17 18 అంటే సాంఖ్యంలో 17 చెప్పారు, యోగంలో 18 చెప్పారు. అవి ఏమిటో మనం చూద్దాము. ఈ తత్వాలు ఇవి ఉన్నవి ఈ తల్లిదండ్రుల కలయిక వల్ల, అంటే శ్రవణ శుక్లాల వల్ల కలయిక వల్ల వచ్చినటువంటివి. అందులో వచ్చేవి పంచభూతాలు, పంచతన్మాత్రలో నుంచి వచ్చేటువంటి పంచభూతాలు అందులోంచి డెవలప్ అవుతాయి. ఇవి కలిపి 3 విధాలైన విశేషాలతోటి ఉంటాయి. త్రివిధ విశేషాలు అంటే మనకు తెలిసిందే కదా. ఆ సూక్ష్మ శరీరాలు నిత్యమైనవి. ఈ సూక్ష్మ శరీరం నిత్యం అంటే ఎంతసేపు? నిత్యము అంటే మీరు 2 రకాలు ఉంటాయండి. మోక్షకాల పర్యంతం అని ఉంటుంది అనమాట. నిత్యము అంటే మోక్షకాలం. మీరు మోక్షం పొందేసి నిత్యం అనేది ఇంకా అది పర్మనెంట్ నిత్యంలో వెళ్ళిపోతుంది. అంచేత అది నిత్యం అని లేదు. 2 రకాలు ఉంటాయి నిత్యం అంటే. మోక్షకాల పర్యంతం, మోక్ష పర్యంతం, లేదు ప్రళయకాల పర్యంతం. ప్రళయకాలం వరకు నిత్యం. ప్రళయకాలంలో మళ్ళీ ఇవన్నీ ఏకమైపోతాయి. మళ్ళీ తిరిగి పునఃసృష్టి జరిగినప్పుడు మళ్ళీ ఎవరి వాళ్ళకి తయారవుతాయి ఇవి.
అందుకని రెండు రకాలైనటువంటి నిత్యాల్ని రెండు విధాలుగా విడదీస్తారు. ప్రళయకాల పర్యంతం నిత్యం, మోక్ష పర్యంతం నిత్యం. మోక్షం వస్తే అసలు ఇంకే బాధ లేదు, పునర్జన్మరాహిత్యం వచ్చేస్తుంది అనమాట. కనుక పంచమయివి ఉంటాయి. ఇందులో ఆ సూక్ష్మ శరీరాలు నిత్యమైనవి. నిత్యం అంటే నేను చెప్పే రెండు రకాల నిత్యాలు అనమాట. అలా ఉంటాయి. కానీ ఈ మాతాపితల నుంచి ఉద్భవించేవి ఏమిటి? పంచమహాభూతాలతో కూడినటువంటి ఉపాధి శరీరాలు. ఇవి నశించిపోతాయి. ఎక్కడ ఏ జన్మానికి ఆ జన్మానికి అవి నశించిపోతాయి. నశించిపోవడము అంటే లయమైపోవడము అనమాట. లేకుండా పోవడం అని కాదు, ప్రకృతిలో రూపాంతరం చెందిపోయి లయమైపోతాయి అని చెప్పారు. తర్వాత పూర్వోత్పన్నమసక్తం నీతం మహదాది సూక్ష్మ పర్యంతం సంసరత నిరుపభోగం భావైరధి వాసితం లింగం. అవసరం లేదండి ఇక్కడ, ఇది కూడా అక్కర్లేదు. చిత్రం యథాశ్రయం మృణే స్థాణ్వాదిభ్యో వినా యథాఛాయ తద్వినా విశేషైన తిష్టతి నిరాశ్రయం లింగం. ఇంక రేపు చూద్దాంలేండి 41 నుంచి 40 చూసాంగా. నేను టైమ్ కొంచెం మైండ్ఫుల్ గా ఉన్నాను. 9:20 అయిపోయింది, సారీ. వీల్ క్లోజ్ ఇట్ హియర్ అండి. ఇక్కడికి ఆఫ్ చేసేద్దాం దీన్ని.